హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, అలాగే వైజాగ్ ఈ 2 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో వచ్చేసి ఫస్ట్ కంపెనీ మనం చూసుకుంటే హెట్రో డ్రగ్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో వైజాగ్ అలాగే హైదరాబాద్ ఈ 2 లొకేషన్స్‌లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. వీటిలో మల్టిపుల్ లొకేషన్స్‌లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు అన్న డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో కూడా మనకి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి సాయి లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో కూడా మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారు. దీనికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే మీకు అన్ని క్లియర్‌గా అర్థమైతే అవుతాయి. వీటిలో వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి క్యూసీ, క్యూఏ ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి క్యూసీ ఇంకా క్యూఏ డిపార్ట్మెంట్స్‌లో మాత్రం మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు. సో ఈ ఆపర్చునిటీ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే క్లియర్ అవుతాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేయడానికి ట్రై అయితే చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం హెట్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి క్యూసీ, క్యూఏ అలాగే ప్రొడక్షన్ ఇంకా ఇంజనీరింగ్ అనే ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. 5 డిపార్ట్మెంట్‌లో ఎస్ఎంటీ అనే డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అది కూడా ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూ డేట్స్ చూసుకుంటే 5th నుంచి 8th మే వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 5th, 6th, 7th, 8th 4 డేస్‌లో మీకు ఏ రోజైతే వీలవుతుందో ఆ రోజు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి మల్టిపుల్ లొకేషన్స్‌లో ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఏ లొకేషన్స్‌లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి 5th మే రోజు వచ్చేసి శ్రీ సాయి జూనియర్ కాలేజ్ రణస్థలం అనే ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 6th మే రోజు వచ్చేసి ఆదిత్య డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళం అనే ఈ శ్రీకాకుళం సిటీలో ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే 7th మే రోజు వచ్చేసి ఆర్కే డిగ్రీ కాలేజ్ విజయనగరం అని చెప్పి ఈ లొకేషన్లో కూడా మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లాస్ట్లో మనకి 8th మే రోజు డాక్టర్ ఎల్ బుల్లయ్య కాలేజ్ అని చెప్పి ఏదైతే విశాఖపట్నంలో కాలేజ్ ఉందో ఆ కాలేజ్లో కూడా మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రణస్థలం, శ్రీకాకుళం అలాగే విజయనగరం ఇంకా విశాఖపట్నం ఈ 4 సిటీస్కి నియర్ బై ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఫ్రెషర్స్ వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 9100040506 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. రాజు అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఆ నెంబర్కి కాల్ చేశారంటే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ వైజ్గా క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలి అనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్కి వచ్చేసి బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీఏ కానీ, బీఎస్సీ కానీ ఈ 4 ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన క్యాండిడేట్స్ని కూడా ఇక్కడ మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ క్యూసీ ఇంకా క్యూఏ డిపార్ట్మెంట్స్లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనకి ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ క్యూసీ ఇంకా క్యూఏ డిపార్ట్మెంట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఇక్కడ స్పెషలైజేషన్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీ ఈ మూడిట్లో ఏదో ఒక కెమిస్ట్రీలో మీరు ఎంఎస్సీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఐటీఐలో ఫిట్టర్ లేదా ఎలక్ట్రికల్ అనే ఈ 2 ట్రేడ్లలో ఏదో ఒక ట్రేడ్లో మీరు ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఎల్టీ అనే డిపార్ట్మెంట్కి వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్లో వచ్చేసి బైపీసీ కానీ, ఎంపీసీ కానీ మీరు పాస్అవుట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్కి అయితే ఈ ఎస్ఎంటీ అనే డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మీరు ఈ జాబ్ చేస్తూనే డిగ్రీ కూడా కంప్లీట్ చేయడానికి కంపెనీ మీకు హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సో మీరు జాబ్ చేస్తూ డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు బీఎస్సీ. ఓకే, ఇది దీనికి సంబంధించిన హెట్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 2 మే రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ డిపార్ట్మెంట్స్ వచ్చేసి క్యూసీ, క్యూఏ అలాగే ప్రొడక్షన్ ఈ 3 డిపార్ట్మెంట్స్లో కూడా వేకెన్సీని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే క్యూఏ ఇంకా క్యూసీ డిపార్ట్మెంట్స్కి వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి న్యాప్స్ అని చెప్పి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్ ఉందో, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ స్కీమ్ అని చెప్పి దాని కింద రిక్రూట్స్ చేసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో బీఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ అనే డిపార్ట్మెంట్స్కి అంటే క్యూసీ, క్యూఏ డిపార్ట్మెంట్స్కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే క్యూఏ డిపార్ట్మెంట్లో ఏక్యూఏ లేదా క్యూఎంఎస్ అనే సెక్షన్స్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యూసీ డిపార్ట్మెంట్కి హెచ్పిఎల్సీ, జీసీ సెక్షన్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే చేసుకోవచ్చు. 2 మే రోజు మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే, ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో అంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వితౌట్ లీవింగ్ తీసుకొని మీరు కంపెనీలో జాయిన్ అయ్యారంటే మీకు జాయినింగ్ బోనస్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. నెక్స్ట్ కన్ఫర్మేషన్ బోనస్, అటెండెన్స్ బోనస్ అలాగే రిటెన్షన్ బోనస్ అని చెప్పి ఇవన్నీ కూడా బోనస్ మనకి కంపెనీ అయితే పే చేయడం జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే న్యూలాండ్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, యూనిట్ 2, ఐడియా, భాషమేళర్, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ న్యూలాండ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. భాషమేళర్ లొకేషన్లో మనకి న్యూలాండ్ కంపెనీకి సంబంధించిన యూనిట్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ లొకేషన్ అలాగే వర్కింగ్ లొకేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఏదైతే యూనిట్కి ఇంటర్వ్యూకి వెళ్తారో అదే లొకేషన్లో వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన తర్వాత. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ న్యూలాండ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, అక్కడ నేను ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ సాయి లైఫ్ సైన్స్ అనే కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సాయి లైఫ్ సైన్స్ ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి 1 year పాటు అప్రెంటిస్షిప్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఏఆర్ఎండి అలాగే క్యూఏ ఇంకా క్యూసీ అనే ఈ 3 డిపార్ట్మెంట్స్లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీ పాస్అవుట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ పాస్అవుట్ అయి ఉంటే క్యూసీ లేదా క్యూఏ డిపార్ట్మెంట్స్కి తీసుకుంటారు. అలాగే ఐటీఐ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఏఆర్ఎండి అనే డిపార్ట్మెంట్స్కి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఐటీఐలో వచ్చేసి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంకా ఫిట్టర్ ఇంకా దాంతోపాటు కెమికల్ ట్రేడ్స్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఈ ట్రేడ్స్లో మీరు ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో మీకు ఈ ఏదైతే ఆర్ఎండి అనే డిపార్ట్మెంట్ ఉందో ఈ డిపార్ట్మెంట్స్కి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 26 years మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, 26 years మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సాలరీ స్ట్రక్చర్ చూసుకుంటే ఎవరైతే ఎంఎస్సీ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 18,000 సాలరీ పే చేయడం జరుగుతుంది. అలాగే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్కి 16,000 పే చేస్తున్నారు. నెక్స్ట్ ఐటీఐ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 13,000 సాలరీ అనేది కంపెనీ పే అయితే చేస్తుంది. ఇక్కడ మనకి ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అలాగే మీల్స్ కూడా కంపెనీ పే అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఏదైతే 1 year పాటు అప్రెంటిస్షిప్ చేస్తారో ఆ టైంలో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ల క్యాన్స్ అందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారో మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ ఏమి మెన్షన్ చేయలేదు. సో మీరు ఈ మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ అనేది నెక్స్ట్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిల్ ఐడి వచ్చేసి meherbabu.u@sailifescience అలాగే ఇంకో మెయిల్ ఐడి వచ్చేసి prashanti.v@sailifescience.com అని చెప్పి ఈ 2 మెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఈ మెయిల్ ఐడీస్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి నెక్స్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి హైదరాబాద్ లొకేషన్లో ఏదైతే షామీర్పేట అనే ఏరియా ఉందో ఆ ఏరియాలో ఈ కంపెనీకి సంబంధించిన R&D సెంటర్ ఉంటుంది అనమాట. ఆ R&D సెంటర్లో మనకి ఈ జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఇంటర్వ్యూస్ హైదరాబాద్ లొకేషన్లో ఏదైతే గచ్చిబౌలి అనే ఏరియా ఉందో అక్కడ మనకి దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. వర్కింగ్ లొకేషన్ మాత్రం అక్కడ షామీర్పేటలో మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ సాయి లైఫ్ సైన్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఏఆర్ఎండి అలాగే క్యూఏ ఇంకా క్యూసీ 3 డిపార్ట్మెంట్స్లో కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ని తీసుకుంటారు. అలాగే మేల్ క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకుంటారు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే తీసుకుంటామని చెప్పి కూడా మెన్షన్ చేశారు. అంటే మీరు న్యాప్స్లో ఫస్ట్గా జాయిన్ అవుతున్నప్పుడు పీఎఫ్ అకౌంట్ కానీ ఈఎస్ఐ అకౌంట్ కానీ మీకు ఓపెన్ చేసి ఉండకూడదు. మీ
ఏదైతే పాన్ కార్డ్ ఉంటుందో ఆధార్ కార్డు వాటి మీద ఒకసారి పీఎఫ్ అకౌంట్ ఓపెన్ అయిపోయింది అంటే మీకు ఫ్రెషర్స్ కింద రిక్రూట్ చేయరు. ఎవరైతే 3 నెలలు 4 నెలలు ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మానేస్తారు కదా, అలాంటి క్యాండిడేట్స్కి రిక్రూట్ చేసుకోరు. చూసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.